ఒక అమాయకుడు, ఒక పిచ్చోడు, ఒక మెంటలోడు కొలాబరేట్ అయితే ఎలా ఉంటాదో తెలుసా? నాకు తెలిసి ఈ లైనప్‌లోని అన్నిటికంటే లాస్ట్‌లో వచ్చే మూవీ ఇదే అవ్వుద్దని నాకు డౌట్‌గా ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇది కూడా పాన్ ఇండియా మూవీ అని అనౌన్స్ చేశారు. వై? ఎందుకు? అవసరం ఏముంది? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ప్రెజెంట్ మన టాలీవుడ్‌లోని మోర్ దెన్ 3 మూవీస్‌తోని స్ట్రాంగ్ లైనప్ ఉన్న యాక్టర్ ఎవరు అని చెక్ చేస్తే ఒక్క పేరు మాత్రమే కనిపించింది. ఆయనే రెబెల్ స్టార్ ప్రభాస్ గారు. నిజంగానే అంత స్ట్రాంగ్‌గా ఉందా ఆ లైనపు? అసలు ఏ మూవీస్ ఉన్నాయి అందులోని మోస్ట్ హైప్డ్ ఏంటి? లీస్ట్ హైప్డ్ ఏంటి? అన్న విషయం గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. లాస్ట్ వరకు చూసి మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోని మోస్ట్ హైప్డ్ మూవీ నుంచి స్టార్ట్ చేసి లీస్ట్ హైప్డ్ మూవీతోని ఎండ్ చేస్తానన్నమాట. ఓకే. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ 'స్పిరిట్' డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ గారు. ఒక అమాయకుడు, ఒక పిచ్చోడు, ఒక మెంటలోడు కొలాబరేట్ అయితే ఎలా ఉంటాదో తెలుసా? బాక్స్ ఆఫీస్‌కి ఊచకోత ఇంకా. పైగా ఈ మూవీలోని మన ప్రభాస్ గారు ఒక రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లోనే నటించబోతున్నారు. అస్సలికే మన డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఆయనని కాప్ రోల్‌లో చూడాలని చెప్పి ఆశ అంచలు దాటి అనంత లోకాలకి కూడా చేరుకుంది. ఫైనల్లీ వాళ్ళు కన్నా కల ఇప్పుడు ఈ మూవీతో తీరబోతుందన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలోని మన సౌత్ కొరియన్ యాక్టర్ అయినటువంటి డాన్ లీ గారు ఉండొచ్చు అని రూమర్స్ అయితే వచ్చాయి. ఇది నిజమో కాదో అన్న విషయం పక్కన పెడితే ఆ కాంబినేషన్ సెట్ అయితే బాగుంటదనిపించింది. ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో తోపులే. అలాంటిది వీళ్ళిద్దరూ సందీప్ రెడ్డి వంగ గారి లాంటి యానిమల్ చేతుల్లో పడితే ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ సెన్సార్ సర్టిఫికేట్ పడగానే థియేటర్‌లన్నీ అద్దిరి బెదిరి దద్దరిల్లిపోతాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయిందట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారని టాక్ నడుస్తుంది. పర్సనల్లీ నేనైతే అస్సలు ఆగలేకపోతున్నాను మామ ఈ మూవీ కోసం. నంబర్ 2 కల్కి 2898 ఏడి పార్ట్ 2 డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్ గారు. నాకు తెలిసి ఈ లైనప్‌లోని అన్నిటికంటే లాస్ట్‌లో వచ్చే మూవీ ఇదే అవ్వుద్దని నాకు డౌట్‌గా ఉంది. బట్ లేట్‌గా వచ్చినా సరే రికార్డులన్నీ లేపేసే కెపాసిటీ ఉన్న మూవీ కూడా ఇదే. పార్ట్ 1 కోసం ఏవేవో ప్రొడక్షన్స్‌తోని ప్రభాసే కల్కి అని చెప్పి ఆలోచిస్తూ థియేటర్‌కి వెళ్తే క్లైమాక్స్‌లో మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయాయి. కర్ణుడు అని రివీల్ చేసి ఇంకో పెద్ద షాక్‌నిచ్చారు. పైగా బక్క చిక్కిపోయిన మన యస్కిన్ మామేమో మంచి దట్టంగా తయారయ్యాడన్నమాట లాస్ట్‌లోని. ఆ గాంధీవాడిని కూడా లేపేస్తారు. ఇది ఇంకో పెద్ద షాకు. ఇంతకీ కర్ణుడి రీబర్త్‌కి కారణమేంటి? మిగిలిన చిరంజీవులు ఎక్కడ? భైరవ లాస్ట్‌లోని ఆ బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఇలా చాలా క్లిఫ్ హ్యాంగర్స్‌ని వదిలేసి ఆడియన్స్‌ని ఒక పెద్ద డైలమాలో పెట్టేశారు. బేసిక్‌గా రాజమౌళి గారు లేకుండా 1000 కోట్లు కొట్టడం ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పడం చాలా మంది దగ్గర విన్నామనుకోండి. బట్ ఇట్స్ పాసిబుల్ అని చెప్పి నాగశ్విన్ గారు ప్రూవ్ చేశారు. ఇంకా పార్ట్ 2 బాక్స్ ఆఫీస్ ఇంపాక్ట్ ఎలా ఉంటదో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నంబర్ 3 సలార్ శౌర్యంగ పర్వ డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్ గారు. కల్కి మూవీలానే ఈ మూవీ క్లైమాక్స్‌కి కూడా ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. క్లైమాక్స్ వచ్చేసరికి దేవా శౌర్యంగుడు అని తెలియగానే అరే ఏం ప్లాన్ చేసావయ్యా అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టారు. థియేటర్ బయటకు వచ్చేసరికి ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయారు ఆడియన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆఫ్టర్ ఆల్ లాంగ్ 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 గ్యాప్ ప్రభాస్ గారికి ఇంతటి పవర్‌ఫుల్ మాస్ రోల్ పడటం లిటరల్లీ ఫ్యాన్స్‌కైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కటౌట్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్న సినిమా పడ్డాదిరా అని. ఇక్కడ విషయం ఏంటంటే పార్ట్ 1 ఈస్ జస్ట్ ఎ బిగినింగ్ అట. అసలు కథ మొత్తం పార్ట్ 2లోనే ఉంటాదని ఆ మూవీకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ అందరూ చెప్తున్నారు. బట్ పార్ట్ 2 కోసం మాత్రం మనం కొంచెం ఎక్కువ టైమే వెయిట్ చేయాలి. ఎందుకంటే నీల్ మామ ఎన్టీఆర్ 31 కోసం సిద్ధమయ్యాడనుకోండి. అది కంప్లీట్ అయిన తర్వాతే 'సలార్' పార్ట్ 2 అనేది స్టార్ట్ అవుద్ది. ఇంకొక విషయం ఏంటంటే వితౌట్ ప్రాపర్ ప్రమోషన్స్‌తోనే ఈ మూవీ 600 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. ఇప్పుడు పార్ట్ 2 హైప్ ఒకటి యాడ్ అయ్యింది. సో, పార్ట్ 2కి సరైన ప్రమోషన్స్ చేసి సాలిడ్ కాంటెంట్ దించితే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. నంబర్ 4 ప్రభాస్ 'హను రాఘవపూడి' ప్రాజెక్ట్. బేసిక్‌గా నాకు 'హను రాఘవపూడి' గారి మూవీస్ అంటే ఇష్టం. ఆయన మూవీస్ ఫ్లాప్ అయినా సరే అందులో ఒక రకమైన మ్యాజిక్ అండ్ ఫీల్ అనేది ఉంటుంది. పైగా ఆయన మ్యూజిక్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకే ఆయన మూవీస్‌లో సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ అవుతూ ఉంటాయి. అలాంటి ఆయన 'సీతారామం' లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ తర్వాత
ప్రభాస్ గారితో కొలాబరేట్ అయ్యి 1940స్ టైమ్ లైన్‌లో జరిగినటువంటి ఒక ఫిక్షనల్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్ మూవీతోనైతే వస్తున్నారు. యాస్ ఆఫ్ నౌ ఈ మూవీ మీద నాకు విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. అలా అని చెప్పి అసలు ఇంట్రెస్టే లేదని చెప్పను. ఐయామ్ వెయిటింగ్ ఫర్ థిస్ ప్రాజెక్ట్ విత్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ ఎక్కువ హైప్ అయితే లేదన్నమాట. ఈ మూవీ కోసం ఇంకేవైనా అప్డేట్ వస్తే ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం. ఫైనల్లీ నెంబర్ 5 రాజా సాబ్ డైరెక్టెడ్ బై మారుతి గారు. ద లీస్ట్ హైప్డ్ మూవీ ఇన్ దిస్ లిస్ట్. యాక్చువల్లీ ఇదొక రీజనల్ మూవీ కింద స్టార్ట్ చేశారు. వింటేజ్ ప్రభాస్‌ని చూపిస్తామని, ఆయనలో ఉండే కామెడీ టైమింగ్‌ని యూజ్ చేసుకుంటామని, ఒక మంచి ఎంటర్‌టైనింగ్ మూవీని ప్లాన్ చేశారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇది కూడా పాన్ ఇండియా మూవీ అని అనౌన్స్ చేశారు. వై? ఎందుకు? అవసరం ఏముంది? జస్ట్ ఆయన క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నామంటే ఇంతకంటే ఫూలిష్ స్టెప్ ఇంకొకటుండదు. యాక్చువల్లీ రీజనల్ మూవీస్ అండ్ పాన్ ఇండియా మూవీస్ మధ్య తేడా అండ్ పాన్ ఇండియా ఉచ్చులో పడి చేస్తున్న తప్పుల కోసం ఒక వీడియో అయితే ప్లాన్ చేశా. ఈ వీడియోకి ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. పూర్తి చేసేస్తే వెంటనే ఆ వీడియోని కూడా మీ ముందుకు తీసుకొని వచ్చేస్తా. టార్గెట్ ఎందుకంటే మీకు ఎంతవరకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందో అని తెలుసుకోవడానికి మాత్రమే. సో నా వరకు చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ మీద పెద్ద హైప్ అయితే లేదు. మొన్న గ్లింప్స్‌లో మాత్రం ప్రభాస్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. పైగా తమనన్న ఏంటంటే ఈ మూవీలో సాలిడ్ డాన్స్ నంబర్స్ కూడా ప్రిపేర్ చేశా అని చెప్పారు. మరి చూడాలి ఎంతవరకు ఈ మూవీ మనల్ని సాటిస్ఫై చేస్తుందో అని. ఫైనల్లీ నా లిస్ట్‌కున్నటువంటి ఆర్డర్ ఇది. మోస్ట్ హైప్డ్ టు లీస్ట్ హైప్డ్. మరి ప్రభాస్ గారి లైనప్‌లో మీకు మోస్ట్ హైప్డ్ మూవీ ఏంటో, లీస్ట్ హైప్డ్ మూవీ ఏంటో కింద కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ త్వరగా రావడం కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి రెడీగా ఉండండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.